హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు మిర్చి బజ్జీ చేసి చూపించబోతున్నానండి. స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వారి కోసం ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి. మనం ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఫ్యామిలీ కోసం. అలాంటప్పుడు ఇలా బజ్జీ మిర్చిని తెచ్చుకుని ఒక్క 10 నిమిషాల్లోనే ఈ స్నాక్స్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. సింపుల్ ప్రాసెస్తో, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇవి మిర్చి బజ్జీ అండి. మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు మనం బజ్జీకి మిర్చిని డిఫరెంట్గా పెద్ద సైజులో చూస్తూ ఉంటాం. అలాంటి వాటిని తీసుకుని తెచ్చుకోండి. వాటిని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని ఒక అరకప్పు పుట్నాల పప్పు తీసుకోండి. చట్నీ శనగపప్పు ఉంటుంది కదా, అది తీసుకోండి. 2 టీ స్పూన్లు జీలకర్ర తీసుకోండి. 1 టీ స్పూన్ వాము తీసుకోండి. 1/4 టీ స్పూన్ సాల్ట్ తీసుకోండి. ఇవి 4 కూడా జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఈ జార్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మిర్చి అండి. వీటిని నేను చూపించే విధంగా తొడిమె నుంచి చివరి వరకు సన్నగా ఓపెన్ చేసి పెట్టుకోండి. మొత్తం పైనుంచి ఓపెన్ చేయకుండా తొడిమె దగ్గర కొంచెం కిందకి స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇలా కట్ చేసుకుని చివరి వరకు వెళ్లకుండా కొంచెం కట్ చేసి ఊరుకోండి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం లోపల ఉన్న గింజలు తీసేసుకోవచ్చండి. పెద్దవారి కోసం మిర్చి బజ్జీ ప్రిపేర్ చేయబోతున్నామంటే గింజలు అనేవి ఉన్నా సరే ఏం కాదండి. చిన్నపిల్లల కోసం అయితే ఘాటు తినలేరు కదా, వారి కోసం లోపల ఉన్న గింజల్ని తీసేసుకుని ఓన్లీ మిర్చిని మాత్రమే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని తీసుకుని ఆ ఓపెన్ చేసుకున్న మిర్చిలోకి ఎలా సర్ది పెట్టుకోవాలండి. ఇలా లోపల వరకు కూడా ఇలా మన వేళ్లతోనే చక్కగా సర్దుకుని ఆ మిర్చిని ప్లేట్లోకి సర్ది పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ పౌడర్ని మిర్చి ఓపెన్ చేసిన మిర్చిలో పెట్టడానికి కొంచెం రాలిపోతుంది పౌడర్ అని అనిపిస్తే దీనిని ఒక బౌల్లోకి తీసుకుని తగినన్ని వాటర్ పోసుకుని చిక్కని పేస్ట్ లాగా చేసుకుని కూడా ఆ పేస్ట్ని ఇలా స్టఫ్ చేసుకోవచ్చండి. ఎలా చేసినా కూడా మిర్చి బజ్జీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దాని మీద ఒక జల్లెడ పెట్టుకోండి. 1 కప్పు శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి వేసుకోండి. 1 టీ స్పూన్ వాము వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 2 టీ స్పూన్లు కారం వేసుకోండి. 1 అర టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇవన్నీ కూడా జల్లించుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వాముని గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఆల్రెడీ ఉందని అది యూజ్ చేశానండి. మీరు వాముని పౌడర్ లాగా కాకుండా డైరెక్ట్గా వామునే వేసేసుకోవచ్చండి. అలా వేసుకోవాలి అనుకున్నప్పుడు జల్లించితే అది కుదరదు కదా. అందుకే మనం శనగపిండిని బియ్యపిండిని మాత్రమే జల్లించుకుని తర్వాత ఉప్పు, కారం, వాము అలాగే కొంచెం వంట సోడా కలుపుకుని ఇలా గరిటెతో పిండంతా కూడా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఎక్కడ ఉండలనేవి రాకుండా కలిపి పెట్టుకోండి. మొత్తం కలిసిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. మరీ పల్చగా కాకుండా అలా మరీ గట్టిగా కాకుండా నేను చూపించే విధంగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలా పిండిలోకి డిప్ చేస్తూ పెట్టుకోవాలండి. మనం తొడిమెను పట్టుకుని ఇలా పిండి లోపల వరకు ఆ మిర్చిని ముంచామంటే కరెక్ట్గా పిండి అంతా కూడా ఇలా పట్టుకుంటుంది. ఈ బ్యాటర్ని ఈ విధంగా కలుపుకుని ఉంచుకోండి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగుతుంది కదా. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని అలా పిండిలో డిప్ చేసుకుంటూ అలా ఆయిల్లో వదులుకోండి. మిర్చి అనేది కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదండి, అవి మొలగటానికి డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువగానే పోసుకోవాలండి కళాయిలో. అలా కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోండి. మనం మిర్చిని ఆయిల్లో వదిలేటప్పుడు
ఆయిల్ అనేది చిందుతుంది, చేతుల మీద పడి కాలుతాయండి ఫింగర్స్ అనేవి. ఆయిల్లో వేసుకునేటప్పుడు చాలా స్లోగా వదులుకోండి. ఇలా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా గరిటెతో తీసుకుని ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న మిర్చి అన్నీ కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పిల్లల కోసం ప్రిపేర్ చేయాలి అనుకుంటే మిర్చి లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోండి. లేదంటే పెద్దవారి కోసం అయితే గింజలు ఉన్నా సరే మనం ఇలా స్పైసీగా తినొచ్చండి. వీటిని డైరెక్ట్గా తినకుండా మనం ఆనియన్స్తో గార్నిష్ చేయబోతున్నాం. అలాగే నిమ్మరసం కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాంటప్పుడు మనకి మిర్చి అనేది ఘాటు తెలియదండి, చక్కగా తినేయచ్చు. స్పైసీ ఎక్కువగా ఇష్టపడేవారు డైరెక్ట్గా మిర్చిని ఓపెన్ చేసి ఆ పౌడర్ పెట్టుకుని అలా పిండిని కలుపుకుని పిండిలో డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అలా డైరెక్ట్గా తిన్నా కూడా ఘాట్ అనేది అస్సలు తెలియదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి పెట్టుకోండి. ఇంకా అప్పుడే రెడీ అవ్వలేదండి, ఇంకా ప్రాసెస్ అనేది కొంచెం ఉంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు తీసుకోండి. ఆ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న మిర్చిని అలా కట్ చేసుకుని నిలువుగా కట్ చేసుకుని మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలా లోపలికి సర్ది పెట్టుకోండి. ఇలా ఒక్కొక్క బజ్జీ ఓపెన్ చేసి అలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని లోపల స్టఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని పక్కన నిమ్మరసం కూడా తీసుకుని సర్వ్ చేసుకోవటమే. మనం చిన్నపిల్లలకి బజ్జీ ప్రిపేర్ చేసి పెట్టబోతున్నామంటే దీనిని ఇలా నేను చూపించే విధంగా అడ్డంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దాని మీద కూడా ఇలా ఆనియన్స్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. టొమాటో సాస్తో కూడా చాలా ఇష్టంగా తింటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.